చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు, మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మాకు ఏది అవసరమో ఆ మాటల ద్వారా మీరే మమ్మల్ని తృప్తిపరిచి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘముతో మాట్లాడుతూ ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటాడు. 12వ అధ్యాయం మొదటి వాక్యంలో, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించారు. ఒక సాక్షి సమూహం ఉంది అని అంటాడు. ఇప్పుడు సాక్షి సమూహం ఎక్కడుంది అని అంటే, మనం 11వ అధ్యాయం అంతా కూడా ఏబేలు మొదలుకొని దాదాపుగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత మోషే, తర్వాత ఇంకా యెఫ్తా, దావీదు, ఇంకా చాలామంది, సమూయేలు, వీరందరూ కూడా సాక్షి సమూహంగా మనకు కనపడుతూ ఉంటారు. ఈ సాక్షి సమూహముగా కనబడుతున్నటువంటి వారు అంత మాత్రమే కాదు, అపోస్తలుల కంటే ముందున్నటువంటి వారు వరకు కూడా వీరందరూ సాక్షి సమూహములే. అయితే ఈ మాటల్లో మనం ధ్యానిస్తున్నటువంటి మాట ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఎలా పరిగెత్తాలంటాడంటే, ఓపికతో పరిగెత్తాలి అంటాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనకు ఓపిక అవసరం. ఆ మాట చెప్పి అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఈరోజు నా అంశం ఏంటంటే, ఈ మాటలు అంటాడు, సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ సిలువను గురించినటువంటి మాటను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, సిలువ మనకి ఏం తెలియచేస్తుంది అని అంటే, మనం సిలువను చూడగానే మనం గ్రహించవలసింది ఏంటి అంటే, చెప్పండి, సిలువను చూస్తే మనకేమి అర్థమవుతుంది? శ్రమలు, అంతే కదా. సిలువను చూడగానే శ్రమలు అర్థమవుతాయి. ఇంకా సిలువను చూడగానే ఇంకేం అర్థమవుతుంది? సిలువను చూడగానే ఇంకా ఏం అర్థమవుతుంది అని అంటే, నేనైతే అంటాను, సిలువ ఆయన ప్రేమను మనకు చూపిస్తుంది. హల్లెలూయా. అవునంటారా? సిలువ దేవుని ప్రేమను ఎలా చూపిస్తుంది అనంటే, ఆయన ప్రేమను మన కొరకు ఆయన కలువరి సిలువలో వెల్లడి చేశాడు. అందుకనే ఈ మాటను బట్టి సిలువ ఏం చూపిస్తుందంటే, దేవుని ప్రేమను మనకు చూపిస్తుంది. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేంతగా ఆయన ఎవరిని ప్రేమించాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే ఆయన అందరినీ, అందుకనే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు ఏం చేశాడంటే, తన్ను పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయాడు. రోమపత్రికలో ఈ మాట మనకు కనబడుతుంది. 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఈ మాట స్పష్టంగా రాస్తూ ఉంటాడు. చదువుదామా? రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడంట? చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే దేవుడు మన ఎడల ఏమి వెల్లడి చేస్తున్నాడు అంటే, తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు.
అందుకని మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని అంటే, ఆ పై వచనాల్లో దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, మనం ఇంకా బలహీనులముగా ఉండగానే అని అంట. మరొక మాట అంటాడు, భక్తిహీనులమై ఉండగానే అని అంట. మూడవది అంటాడు, పాపులమై ఉండగానే అని అంట. నాలుగవది అంటాడు, శత్రువులమై ఉండగానే ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చాడు అని అంట. గమనించండి, సిలువ ఏం తెలియచేస్తా ఉంది? సిలువ ఏమి కనపరుస్తుంది అనంటే, నేనైతే అంటాను ఆయన ప్రేమను వెల్లడి చేస్తా ఉంది. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆ కలువరి సిలువలో ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చా. తన ప్రేమను వెల్లడి చేస్తూనే అంటాడు కదా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియట్లేదు, వీరిని క్షమించు. దానిలో కూడా, ఆ క్షమాగుణంలో కూడా ఏముందంటే ప్రేమే ఉన్నది. ఇంకో మాట అంటే, సిలువను చూడగానే మనకి ఏమి కనబడుతూ ఉంది అని అంటే, నేనంటాను అది రక్షణ మార్గం. ఏ మార్గం చెప్పండి? రక్షణ మార్గం. సిలువ ఒక వ్యక్తిని చక్కని మార్గములో నడిపిస్తూ ఉంది. అందుకనే అది రక్షణ మార్గం, రక్షణకు మూలమై ఉన్నది అని చెప్ప. ఒకరోజు ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు తాపకరమైనటువంటి సర్పాలు వారు కరిచినప్పుడు వారు చనిపోయారు అని రాయబడింది. ఎప్పుడైతే మోషేతో అంటాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి నీవు నిలబెట్టు, ఎప్పుడైతే వారు దాని వైపు తేరి చూస్తూ ఉన్నారో, ఆ తేరి చూచినప్పుడు వారందరూ బ్రతికారు. అందుకనే ఇత్తడి సర్పం వలె, చూడండి యోహాను సువార్తలో ఈ మాటలు మనకు కనబడతా ఉంటాయి. 3వ అధ్యాయంలో 14-15 వాక్యాల్లో ఇవి మనం చదువుతాం. 14వ వాక్యం చదవండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకని అంటాడు, విశ్వసించే ప్రతివాడు నశింపక, విశ్వసించే ప్రతివాడు ఏం చేస్తాడంటే నశింపక నిత్య జీవము పొందినట్లుగా, నిత్య జీవము పొందినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడంటే మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఈరోజు సిలువను చూస్తే మనకి ఏం కనపడాలి అంటే రక్షణ మార్గం కనపడాలి. అందుకనే మీరు కృపచేతనే రక్షించబడ్డారు. ఎలా? ఉచితంగానే రక్షింపబడ్డారు అంట. మనం ఏదో విలువ ఇచ్చి మనం ఆయన్ని కొనలేదు, రక్షణ మనం కొనలేం. ఆయన ఉచితంగానే తన రక్తమిచ్చి, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి బిడ్డలు. కాబట్టి ఈరోజు యేసయ్య సిలువ ఏం చేస్తా ఉందంటే, ఒకటి ఆయన ప్రేమను కనపరుస్తూ ఉంది, రెండవది ఆయన రక్షణ మార్గమై ఉన్నది, రక్షణకు మూలమై ఉన్నది సిలువ. మూడవది చూడండి, సిలువ ఏం చేస్తా ఉందంటే ఈ లోకము నుండి వేరు చేయడానికి సూచనగా ఉంది. చదువుదాం. గలతీ పత్రికలో 2వ అధ్యాయం, గలతీలకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యం చదువుదామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాం, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు ఏం చేస్తున్నాడంటే జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకనే ఈ మాటలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అందుకనే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, ఇక జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. సిలువను చూడగానే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అని అన్నా. ఇదే గలతీ పత్రికలో ఆయన మాట్లాడుతూ 6వ అధ్యాయం 14వ వాక్యంలో మరొక మాట అంటాడు. ఏమంటాడంటే, మన అయితే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. చాలండి. ఈ మాటలు అంటాడు. నాకు లోకం, నేను లోకానికి ఏం చేయబడ్డామన్నాడంటే సిలువ వేయబడి ఉన్నాము. చూడండి, సిలువ ఏం తెలియచేస్తా ఉందంటే లోకానికి వేరుగా ఉండడానికి సూచనగా కనపడతా ఉంది. లోకానికి, అందుకనే పౌలు గారు అంటున్నాడు, నాకు లోకము దేని వలన? సిలువ వలనే. అందుకని సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించట్లేదు, ఆ సిలువను బట్టే. అందుకనే ఆ మాట అంటాడు. దాని వలన అంటే సిలువ వలన లోకానికి నాకు లోకానికి నేను ఏం చేయబడ్డామంటే వేరు చేయబడ్డాం, సిలువ వేయబడి ఉన్నాము అంట. నేనంటాను, ఈరోజు సిలువ మనకి ఏం చూపిస్తూ ఉంది అంటే దేవుని ప్రేమను చూపిస్తూ ఉంది. అందుకనే ఆ మాటల్లో ఈరోజు సిలువ ఏం చేస్తా ఉందంటే నిన్ను సింహాసనము దగ్గరకు తీసుకొచ్చునుగాక. చూడండి, మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో రాయబడిన మాట. హెబ్రీ పత్రికలో ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ మాటను బట్టి నేను అంటాను, సిలువను సహించటము ద్వారా దేవుని సింహాసనము మీద ఆసీనుడుగా ఉన్నాడు. నేనంటాను, ఈరోజు సిలువ లేనిదే సింహాసనము లేదు అంట. ఏమంటాను? సిలువ లేనిదే సింహాసనము లేదు. అందుకని ఇంగ్లీష్లో అంటారు నో క్రౌన్, నో క్రాస్, నో క్రౌన్ అంటారు. అంటే క్రౌన్ అంటే సింహాసనము అనే మీనింగ్ రావచ్చు, లేకపోతే కిరీటము అనే మీనింగ్ కూడా రావచ్చు. నో క్రాస్, నో క్రౌన్. ఈరోజు సిలువ లేనిదే ఏమి లేదంటే సింహాసనము లేదు. సిలువ దేవుని ప్రేమను వెల్లడి చేస్తుంది. సిలువ రక్షణకు మూలమై ఉన్నది. సిలువ లోకానికి వేరైన జీవితాన్ని జీవించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. మనం అనుకున్నట్లుగా సిలువ శ్రమలకు సాదృశ్యమే. ఒకవేళ ఈరోజు శ్రమ అయితే, ఈరోజు శ్రమ అయితే దాని తరువాత దేవుడు ఏం చేస్తాడంటే మహిమకు నడిపించునుగాక. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ అవమానం అయితే మరొక తరువాత ఆ అవమానము తరువాత దేవుడు ఏం చేస్తాడంటే ఆనందంగా మారుస్తాడు. ఇంకో మాట అంటాను, ఒకవేళ నీ జీవితంలో సమస్యల్లోనే నీ జీవితం ఉంటే, సిలువ లాంటి సమస్యల్లో నువ్వు వెళుతూ ఉంటే, ఆ సిలువ తరువాత ఆయన ఏం చేస్తాడంటే సింహాసనము దగ్గరకు నడిపించునుగాక. నేను ఈరోజు చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. 3 మాటలు చెప్పాలనుకున్నాను. ఒకటి, శ్రమ నిన్నేం చేస్తుందంటే నిత్య మహిమకు నడిపిస్తుంది. శ్రమల్లో నువ్వు వెళుతూ ఉన్నా, ఒకవేళ కష్టాల్లో నువ్వు వెళుతూ ఉన్నా, సిలువ దగ్గరకు వచ్చావు కాబట్టి, యేసయ్య దగ్గరకు వచ్చావు కాబట్టి, యేసును నువ్వు ఆశ్రయిస్తున్నావు కాబట్టి నీ జీవితంలో ఆయన ఏం చేయగలడు అనంటే ఆ శ్రమను మహిమగా మార్చగలడు. చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒకసారి మీరు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదువుదాం. పేతురు రాసిన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును అంటాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ మాటలో ఏమంటాడంటే తన నిత్య మహిమకు. ఇప్పుడు నిత్య మహిమలో ఒక వ్యక్తి మహిమకరంగా ఉండాలి అనంటే, అందుకనే ఆ మాట అంటాడు, క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు.
సర్వకృపానిధి అగు దేవుడు అక్కడ అంటున్నాడు, కొంచెము కాలం మీరు శ్రమ పడిన తరువాత. ఇప్పుడు శ్రమ అనేది ఎంతకాలం అంటాడంటే కొంచెము కాలమే. ఎల్లకాలం శ్రమ పడుతూ ఉంటామా? ఎల్లకాలం శ్రమలే ఉంటాయా? ఎప్పుడు కష్టపడుతూనే ఉంటామా? ఎప్పుడు శ్రమల్లోనే మన జీవితం కొనసాగుతూ ఉంటుందా అని అంటే ఆయన అంటున్నాడు, కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని ఏం చేస్తాడంటే పూర్ణులుగా చేస్తాడు. ఇప్పుడు శ్రమ ఎందుకు అంటే నిన్ను స్థిరపరచడానికి, శ్రమ ఎందుకు అంటే నిన్ను బలపరచడానికి, శ్రమ ఎందుకు అంటే నిన్ను దేవునికి దగ్గరగా చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు శ్రమ ఎందుకు అంటే నిన్ను స్థిరపరచడానికే. ఈ మాటలు అంటాడు, నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు. ఇప్పుడు మహిమలోనికి, ఆ మహిమ కలిగినటువంటి స్థితిలో నీవు ఉండాలి అని అంటే ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే కొంచెము కాలం నీవు శ్రమ పడిన తరువాత ఆయనే నిన్నేం చేస్తాడంటే పూర్ణులుగా చేస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు అని మాట్లాడతాడు. కాబట్టి నువ్వు పూర్ణతలోనికి రావాలి. ఈ శ్రమ ఎంతకాలం, ఎందుకు శ్రమ అనంటే ఒకవేళ నీ జీవితంలో దేవునికి దగ్గరగా ఉండడానికి కొరకే అనుకోవాలి. చూడండి, శ్రమలు ఎందుకు వస్తాయి, శ్రమలు ఎందుకు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు అనంటే చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ అంటాడు కట్టడులు నేర్చుకోవడానికి శ్రమలు అని అంట. ఇంకో మాట విధేయులు చేయడానికి, మనం దేవుని వాక్యానికి విధేయులుగా ఉండడానికి దేవుడు శ్రమను అనుమతిస్తూ ఉంటాడు. ఒకవేళ మనల్ని దేవుడు ఎందుకు అనుమతిస్తూ ఉంటాడు అంటే పరిశుద్ధులలో పాలు పొందడానికి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఆ కింద 10వ వాక్యంలో ఒకసారి చదవండి. హెబ్రీ పత్రికలోనే ఇందా మనం చదివిన మాటలోనే 10వ వాక్యం చదువుదాం. చదవమ్మా. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చాలండి. ఇప్పుడు ఎందుకు శ్రమ అంటే పరిశుద్ధుల్లో పాలు పొందడానికి, పరిశుద్ధతలో పాలు పొందవలనని మన కొరకే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు ఈరోజు. అందుకనే ఈ మాటలను బట్టి నేను అంటాను, శ్రమ ముందు శ్రమ, తర్వాత మహిమ. అందుకనే ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి ఆయనే మనల్ని స్థిరపరచాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే మేలు కలగ చేయడానికే ఆయన ఉద్దేశిస్తాడు శ్రమలు. యేసేపు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చాయో ఆ శ్రమల్లో ఆయన నిలిచి ఉండడానికి అక్కడ ఆదికాండం చివరి అధ్యాయంలో అంటాడు, ఇవన్నీ కూడా మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు అని మాట్లాడతా. ఎందుకు శ్రమ అంటే నిన్ను స్థిరపరచడానికి, ఎందుకు శ్రమ అంటే నిన్ను బలపరచడానికి, ఎందుకు శ్రమ అంటే నేను అంటాను ముందు శ్రమ, తర్వాత నిత్య మహిమకు. నీ జీవితం మహిమకరంగా ఉండాలనే, నీవు అనేక మందికి దీవెనకరంగా ఉండాలనే ఒకవేళ శ్రమల్లో దేవుడు నడిపిస్తున్నాడు. మొదటిది మహిమ కొరకు శ్రమలు వస్తాయి. రెండవది చెప్తున్నాను చూడండి, మన జీవితంలో ఎందుకు శ్రమలు వస్తాయంటే ఒకవేళ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం దగ్గరకు వద్దాం. 10-11 వాక్యాలు మనం చదివితే మత్తయి సువార్త 5వ అధ్యాయం, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, సిలువ లేనిదే సింహాసనం లేదు అన్న మాటలో
మొదటిది ఏంటి అంటే, ఒకవేళ శ్రమ తరువాతే మహిమకరంగా ఉంటావు, నిత్య మహిమకు చేర్చబడతావు. రెండవది, ఆ అవమానమును దేవుడు ఏం చేస్తాడంటే ఆనందంగా మారుస్తాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు చేసిన చెడ్డ పనిని బట్టి ఒకవేళ ఎవరైనా నిందిస్తూ ఉంటే, దాన్ని బట్టి అవమానించబడితే దేవుడు నిన్ను దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడా? దేవుడు దాన్ని బట్టి ఆనందించడు. కానీ ఇక్కడ అంటాడు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీతి నిమిత్తం ఏం చేయాలంటే హింసింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే ఈ మాటలు అంటాడు, పరలోక రాజ్యము వారిది, పరలోక రాజ్యము వారిది. కాబట్టి నీతి నిమిత్తం మనం హింసింపబడితే వారు ధన్యులు అని అన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి ఒకవేళ చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులే, అయితే సంతోషించి మీరు ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అని అంట. ఇప్పుడు పరలోకములో మన ఫలం అధికమవ్వాలి అంటే, ఒకవేళ మనం క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. ఈరోజు క్రీస్తు నిమిత్తం ఒకవేళ ఎవరు నిందించినా, క్రీస్తు నిమిత్తం అవమానించినా, క్రీస్తు నిమిత్తం ఒకవేళ నువ్వు శ్రమ పడినా, క్రీస్తు నిమిత్తం నువ్వు కష్టపడినా, అందుకని అంటాడు పరలోకములో మీకు ఫలం ఉంది అని అంటాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మూడవది చూడండి, మూడవది మనం ప్రకటన గ్రంథం దగ్గరికి వద్దాం. 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాటలు అంటాడు, సంఘములతో ఆత్మ చెప్పే మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు అంటే అందరికి చెవులు ఉన్నాయి, కానీ ఆత్మీయ చెవులు అవసరం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ చెప్పే సంగతులు చెవిగలవాడు వినుగాక అని మాట్లాడుతూ ఆ పై మాటలు అంటాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేను జయించాను, నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. ఇప్పుడు సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడయ్యాడు. ఇప్పుడు ఆయన ఆసీనుడు అవ్వడానికి మొదటిది ఆయన శ్రమ పడ్డాడు, అది మహిమకరంగా మార్చబడింది. ఆయన అవమానించబడ్డాడు, అది ఆనందంగా ఎంచుకున్నాడు. అలాగే మూడవది, ఆయన సిలువను సహించటం ద్వారా ఆయన సింహాసనము మీద కూర్చున్నాడు. అందుకనే సిలువను సహించి అన్న మాటలో ఆయన శ్రమలు సహిస్తూ వచ్చాడు, వేదన సహిస్తూ వచ్చాడు, బాధలు సహిస్తూ వచ్చాడు. అలాగే ఆయన సహించాడు కాబట్టి ఆయన అంటున్నాడు, నేను జయించాను. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య వేటిని జయించాడు? ఆయన దేని మీద ఆయన జయం పొందుకున్నాడు? ఈరోజు ఆయన అంటున్న మాట, నేను జయించి నా తండ్రి సింహాసనము మీద ఆసీనుడయ్యాను. అలాగే మీరు కూడా ఏమవ్వాలంటే, మీరు కూడా జయించి ఆయనతో కూడా, అందుకని ఆ మాటలు అంటాడు చూడండి, జయించువానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండనిస్తాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
ఈ మాటలు అంటాడు. ఏమంటాడంటే జయించిన వానిని, నేను జయించిన ప్రకారం మీరు కూడా ఏం చేయాలంటే జయించాలి. ఇప్పుడు జై జీవితం ఎవరికి కావాలి అనంటే ప్రతి వ్యక్తికి జై జీవితం కావాలి. దేని మీద జయం కావాలి అనంటే నేనంటాను లోకం మీద జయం కావాలి, నేనంటాను శరీరం మీద జయం కావాలి, మూడవది అపవాది మీద జయం కావాలి. మనం జయించాల్సినవి ఇవే. జై జీవితం మన జీవితంలో ఉంటే, అందుకనే యేసయ్య ఈ లోకాన్ని జయించాడు. ఒకరోజు అపవాది వచ్చి అంటూ ఉంటాడు కదా, నువ్వు నాకు మొక్కు, నేను ఈ లోకాన్ని అంతటిని నీకు ఇచ్చేస్తాను. లోకం అపవాదిదే. అయితే నువ్వు నాకు మొక్కు అంటే దేవుడు మొక్కాడా? అపవాది కూడా దేన్ని తీసుకొస్తా ఉన్నాడంటే వాక్యాన్ని ఎత్తే మాట్లాడుతున్నాడు. అపవాది కూడా ఏం తెలుసు అంటే వాక్యం బాగా తెలుసు. ఈరోజు మన జీవితంలో వాక్యం మనలో పని చేయకపోతే ఎవరిలో పని చేస్తుందంటే అపవాది వాక్యాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు. అపవాది కూడా వాక్యం బాగా తెలుసు. ఓ మాట రాయబడింది, అపవాదంట యేసు నామమును వణికి గడగడలాడుతూ ఉందంట. అపవాది యేసయ్య నామమును ఉచ్చరించడాన్ని బట్టి. ఈరోజు మన జీవితంలో లోకానికి వేరైన జీవితం. అందుకనే సిలువ నాకు, నేను సిలువకు ఏం చేయబడ్డాం? వేరు చేయబడ్డాం అని అంట. అందుకనే నాలో నేను లోకానికి, నాకు లోకం ఏం చేయబడిందంటే వేరు చేయబడి. ఎప్పుడు వేరు చేయబడ్డాడు పౌలు? ఎప్పుడు వేరు చేయబడ్డాడు అంటే అంతకుముందు తన జీవితంలో లోకంలోనే జీవిస్తూ ఉన్నాడు. లోకములో ధర్మశాస్త్రం ఏం చెప్పిందో ఆ ధర్మశాస్త్రానుసారంగానే నడుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే సిలువ దర్శనాన్ని చూశాడో, అందుకనే సిలువ ఏం నేను జీవించువాడు నేను కాదు, నేను క్రీస్తు కొరకే జీవిస్తున్నాను అని అంట. ఇక నాలో ఎవరు జీవిస్తున్నారంటే దేవుడే. అందుకనే ఎవరు జీవిస్తున్నారంటే దేవుడే నాలో జీవిస్తున్నాడు. చూడండి, ఒక మాట మనం పౌలు గారు చెప్పిన మాట ఒకసారి చదివితే, ఏమి బలవంతం చేస్తుంది అంటాడంటే, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తుంది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొంది అందరూ మృతి పొందేదని నిశ్చయించుకొనుచున్నాము అంట. చూడండి, ఈ మాటలో ఏమంటాడంటే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తుంది. 15వ వాక్యంలో జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన మనందరి కొరకు మృతి పొందాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పౌలు గారు ఈ మాట అంటున్నాడు. ఏమంటాడంటే జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక ఏం చేయాలంటే తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలి. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నటువంటి మాట ఏమంటాడంటే లోకానికి నేను, లోకము నాకు వేరు చేయబడింది. ఇప్పుడు లోకానికి వేరైన జీవితం మనలో కనబడాలంటే, మనలో ఏం కనబడాలంటే పరిశుద్ధత కనబడునుగాక. అందుకనే ఈరోజు జై జీవితం అంటే ఒకటి లోకాన్ని జయించాలి. అందుకని యేసయ్య అంటాడు, లోకంతో ఒక సవాల్ విసిరాడు, నాలో పాపముందని ఎవడైనా నిరూపించగలడా? ఆయన ఈ లోకానికి పరిశుద్ధునిగా వచ్చాడు, పరిశుద్ధునిగానే జీవించాడు, పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన మన కొరకు చిందించాడు. అందుకనే ఆయన జై జీవితంలో మొదటిది లోకాన్ని జయించినటువంటి దేవుడు. రెండవది తన శరీరాన్ని. ఈరోజు మనం కూడా జయించాల్సింది ఏంటంటే శరీరాన్ని జయించాలి. శరీరము ఏం చేస్తా, దేవునికి ఏం చేస్తూ ఉంటుంది, దూరం చేస్తూ ఉంటుంది.
శరీరం ఆత్మ, అందుకనే శరీర సంబంధి ఆత్మ సంబంధి అని మాట్లాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఈ 2 వ్యత్యాసాలు మనకు కనబడతా ఉంటాయి. రోమపత్రిక 5వ అధ్యాయంలో అక్కడ శరీర మనస్సు కనపడిద్ది, అలాగే ఆత్మీయ మనస్సు కనబడుతుంది. ఒకసారి 5వ వాక్యం చదివితే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది అని మాట్లాడతాడు. కాబట్టి మనం దేన్ని జయించాలి అనంటే శరీరాన్ని జయించాలి. ఒకటి లోకాన్ని జయించాలి, రెండవది శరీరాన్ని జయించాలి, మూడవది అపవాదిని జయించాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు అపవాదిని మనం జయించగలం? ఎప్పుడు అపవాదిని ఎదిరించగలం? ఎప్పుడు అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడు? వాక్యంలో చెప్పే మాట, మీరు దేవునికి లోబడండి, అప్పుడు అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం దేవునికి లోబడితే అపవాది మన దగ్గర నుంచి మన దరిదాపుల్లో కూడా ఉండడు. ఇంకో మాట చెప్పాలంటే, ప్రార్థన ద్వారా అపవాదిని ఎదిరించగలం. ప్రార్థన శక్తి ద్వారా బంధకాల నుంచి విడుదల పొందగలం. కాబట్టి ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. అందుకని ఈ మాటను బట్టి నేను అంటాను, జయించవలసినవి జయించిన వాడు నాతో కూడా సింహాసనం మీద ఉంటాడు. ఇప్పుడు జయించాలి అనంటే, శరీరాన్ని జయించాలంటే ఒకవేళ శరీర కోరికలను చంపుకోవాలి. ఒకవేళ లోకాన్ని జయించాలంటే లోక ఆశలను విడిచిపెట్టాలి. ఒకవేళ అపవాదిని జయించాలంటే నీ జీవితంలో ఆత్మీయ కోణంలో దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితేనే మనం జయించిన వారిలోనికి వస్తాం. అందుకనే జయించినటువంటి వాడు నాతో కూడా ఎక్కడుంటాడంటే సింహాసనం మీద ఉంటాడు. అందుకనే ఈ మాటను బట్టి నేను అంటాను, సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించకుండా, ఒకవేళ ఈరోజు శ్రమ పొందకుండా సింహాసనం రాదు. ఒకవేళ ఈరోజు కష్టాల్లో వెళ్లకుండా సింహాసనాన్ని పొందుకోలే. ఈరోజు శ్రమ పడకుండా, ఈరోజు కష్టపడకుండా, ఈరోజు మన జీవితంలో నెమ్మది, ఒకవేళ ఏ కష్టం లేకుండా మన జీవితంలో సింహాసనం దొరికిద్దా? చిన్న బిడ్డలతో అంటాం, బాగా చదవండి అంటాం. ఎందుకంటాం? ఇప్పుడు చదివితే ఒక చక్కని ఉద్యోగం వచ్చింది, అప్పుడు స్థిరంగా ఉంటారు. ఇప్పుడు చదవని వాళ్ళు ఏమవుతారు చెప్పండి? స్కూల్లో చదవని వాళ్ళు రేపు వారికి ఉద్యోగం రాకుండా, ఒకవేళ సరిగా చదవకపోతే ఏం చేస్తారు వాళ్ళు? అంటే చదువురాని వాళ్ళు ఉన్నారని అనుకోవద్దు. అంటే ఒకవేళ పొలం పనులు చేస్తాను, లేకపోతే ఆటో మెకానిక్లుగాను, లేకపోతే వీళ్ళందరూ అంటే వాళ్ళకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఉన్నారు. కానీ ముందు ఇప్పుడు కష్టపడితే తర్వాత స్థిరపడతారు. ఇప్పుడు కష్టం లేకపోతే, ఇప్పుడు జాలీగా తిరిగే వాళ్ళందరూ ఏం చేస్తారంటే తర్వాత ప్రతిరోజు కష్టపడాలి. ఈరోజు స్థిరంగా ఉంటే, ఈరోజు కష్టపడితే తర్వాత స్థిరపరచబడతారు. అలాగే దైవికంగా కూడా నీ ఆత్మీయ కోణంలో సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. సిలువ ఏం చేస్తా ఉందంటే నిన్ను సింహాసనము దగ్గరకు నడిపించునుగాక. కాబట్టి ఈరోజు శ్రమ, ఈరోజు నీ జీవితంలో కష్టం, ఈరోజు నీ జీవితంలో వేదన, ఈరోజు నీ జీవితంలో బాధ, ఈరోజు నీ జీవితంలో ఏదైతే కృంగిన పరిస్థితులు ఉన్నాయో ఆ కృంగిన స్థితిలో నేను ఉండవు, కానీ అవి నిన్నేం చేస్తానంటే ఆనందముగా మార్చునుగాక, నిత్య మహిమకు నడిపించునుగాక, సింహాసనము దగ్గరకు నడిపించునుగాక. కాబట్టి ఈరోజు సిలువ ఏం చేస్తా ఉందంటే సింహాసనము దగ్గరికి తీసుకొస్తా ఉంది. సిలువ లేనిదే ఏం లేదు, సింహాసనం లేదు. నో క్రాస్, నో క్రౌడ్. ఈరోజు మన జీవితంలో శ్రమ,
ఒకవేళ కుటుంబంలో శ్రమలా, ఒకవేళ బంధువుల ద్వారా శ్రమలా, ఒకవేళ ఇంట్లోనే శ్రమలా, ఏ శ్రమలైనా నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆ బంధకాల నుంచి ఆయన విడిపించునుగాక. ప్రతి కష్టం, ప్రతి శ్రమ, ప్రతి బాధ, అందుకని అంటాడు ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే పూర్ణులుగా చేయడానికి. శ్రమ ఎందుకు అంటే విధేయత నేర్పించడానికే. శ్రమ ఎందుకు అంటే కట్టడలు నేర్చుకోవడానికే. శ్రమ ఎందుకు అంటే నువ్వు దేవుని దగ్గరగా రావడానికే. పరిశుద్ధుల్లో పాలు పొందవలనని మిమ్మల్ని శిక్షించుచున్నాను అని అంట. మేలు కొరకే. ఎందుకంట మేలు కొరకే ఆయన మనల్ని శిక్షిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు మన ప్రయాణం శ్రమల్లో వెళుతుందా, కొన్నిసార్లు కష్టాల్లో వెళుతుందా, కొన్నిసార్లు ఇబ్బందుల్లో వెళుతుందా. అయితే ఆ ప్రయాణం ఎందుకు అంటే నిన్ను నిత్య మహిమకు నడిపించడానికి. అంత మాత్రమే నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, దూషించి, హేళన చేసిన పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అని అంట. కాబట్టి క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు, ఆ సిలువ వైపు చూస్తున్నప్పుడు, ఆయన శ్రమ పొందిన ఆ విషయాన్ని మనం చూస్తే మన జీవితంలో కూడా ఆయన జయించి సింహాసనం మీద కూర్చున్నాడు. అలాగే ఆయన బిడ్డలు కూడా ఆ సింహాసనం మీద కూర్చుండే కృపను దేవుడు దయచేయునుగాక. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట అంటా ఉంటాడు. చదువుదాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ మాట అంటాడు. తిమోతి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగునను అంట. చూడండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని అంట. సహించితే ఏం చేస్తే, సహిస్తే. ఇప్పుడు శ్రమ వచ్చింది, సహించాలి. కష్టం వచ్చింది, సహించాలి. ఒకవేళ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము అంట. అంటే ఏలటం అంటే ఇప్పుడు సింహాసనం మీద కూర్చుని తన ప్రజలను పరిపాలించినట్లుగా, అలాగే జయించినటువంటి వారిని ఆ సింహాసనం మీద కూర్చుండనిచ్చి ఆయనతో కలిసి ఏం చేయడానికంట, సహించిన వారమైతే ఏలుదాము అంట. అందుకనే ఆ మాటను బట్టి అంటాడు, ఒకవేళ ఆయన ఎరుగమంటే మనలను ఆయన ఎరుగను అని అంటాడు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు. ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సిలువ ఒకవేళ శ్రమలు చూపిస్తున్నా, సిలువ తన ప్రేమను, దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తూ వచ్చాడు. సిలువ రక్షణ మార్గం. సిలువ లోకానికి వేరైన జీవితాలు జీవించాలి అని తెలియచేస్తా. అందుకనే సిలువ నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే సింహాసనము దగ్గరకు నడిపించునుగాక. నీవు సింహాసనము దగ్గరకు నడవాలి అని అంటే ఆ మార్గంలో నడవాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. అంత మాత్రమే కాదు, నువ్వు చేయవలసిన పని ఎన్ని కష్టాలు వస్తున్నా, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీవు దేవుని మీద ఆధారపడగలిగితే, ఆయన సింహాసనం మీద ఎలా అయితే కూర్చున్నాడో అలాగే జయించిన వాడు ఆయనతో కూడా కూర్చుండి ఏలుబడి చేస్తాడు. ఒకవేళ అలా కాకపోతే ఆయన అంటాడు, ఆయన ఎరుగమంటే ఆయన అంటాడు మనల్ని కూడా అసలు మీరెవరో నాకు తెలియదు. ఓసారి అంటాడు కదా, నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా, మీ నామమును ఆశ్చర్యకార్యాలు చేయలేదా, మీ నామములో దయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటే ఆయన అంటాడు మీరెవరో నాకు తెలియదు. ఈరోజు ఎవరో తెలియదు అని ఎందుకు అంటున్నాడంటే, ఆయన నామాన్ని పట్టుకుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. అయితే మన జీవితంలో దేవుని కొరకు నిలబడటం, దేవుని కొరకు స్థిరపరచబడటం అనేది దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప పాట. కాబట్టి ఈరోజు ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా మన దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక. కాబట్టి నేను అంటాను, సిలువ నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే సింహాసనము దగ్గరికి నడిపిస్తుంది.
సిలువ లేనిదే నీ జీవితంలో సింహాసనం దగ్గరికి వెళ్ళలే. ఆయన మనతో మాట్లాడుతున్న మాట, నేను జయించాను, నా తండ్రితో సింహాసనం మీద ఉన్నాను, మీరు కూడా జయించిన వాడిని ఆ సింహాసనం మీద కూర్చుండనిచ్చే ఆ కృపనిస్తాను అంటున్నాడు. ఈరోజు జయ జీవితం మనకు కావాలి అంటే లోకం మీద జయం ఉండాలి, శరీరం మీద జయం ఉండాలి. ఇంకో మాట, దేని మీద జయం ఉండాలి? అపవాదిని ఎదిరించగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. కాబట్టి ఎన్ని అపవాది ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉన్నాడు, అపవాదిని ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వాడి పనేం లేదు. ఎవరికి? మనకన్నా పనులు ఉన్నాయి కానీ ఆయనకి పని లేదు, అటు ఇటు తిరగటమే. ఇప్పుడు అపవాది పని ఏంటంటే విశ్వాసులను ఏం చేయడానికి? విశ్వాసము నుంచి తొలగించడానికి. ఒకవేళ రక్షణ కలిగిన వారిని రక్షణ పొందకుండా చేయడానికి, ఒకవేళ రక్షణ పొందుకున్న వారిని ఆ రక్షణలో నిలబడకుండా చేయడానికి, ఒకవేళ స్థిరత్వం లేకుండా చేయడానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు అపవాదిని జయించే శక్తి ఎలా వస్తుందంటే సిలువ దగ్గరికి వస్తే, యేసయ్య వైపు చూస్తే ఆయనే మనకు శక్తిని అనుగ్రహించి సింహాసనము దగ్గరకై ఆయన మనల్ని నడిపించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నిజమే, ఆయన సింహాసనము మీద ఆసీనుడుగా ఉండడానికి ఆయన జయించాడు. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనముందున్నాను. ఆయన ఎలా జయించాడు లోకాన్ని? సిలువ ద్వారే, శ్రమల ద్వారే. ఆయన తన లోకాన్ని జయించిన దేవుడు, అపవాదిని జయించి మరణమును గెలిచినటువంటి దేవుడు. అలాగే నిన్ను నన్ను కూడా జయించిన వానిని నా సింహాసనము మీద కూర్చునిస్తాను అని అన్నాడు. నిజమే, ఈరోజు జయ జీవితం మనకు అవసరం. ఆ జయ జీవితం నీ జీవితంలో ఉండాలి అని అంటే లోకానికి వేరైన జీవితం నీకు ఉండాలి. అలాగే ఆ జయ జీవితం నీలో ఉండాలి అంటే శరీరాన్ని నువ్వు జయించుకోవాలి. అలాగే నీ జీవితంలో అపవాదిని ఎదిరించగలిగిన శక్తి నీకుంటే లోకాన్ని, అలాగే అపవాదిని ఎదిరించగలిగిన శక్తి నీకుంటే తప్పకుండా నువ్వు జయ జీవితం కలిగి ఉంటావు. ప్రార్థన చేద్దామా? ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా, సిలువను సహించి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న దేవానికి స్తోత్ర. మీరు లోకాన్ని జయించారు దేవా, అపవాదిని జయించారు, అలాగే శరీరమును జయించారు. అలాగే మేము కూడా లోక ఆశలను జయించడానికి, అలాగే శరీరమును జయించడానికి, అలాగే అపవాదిని ఎదిరించడానికి అయ్యా మీరే సహాయం చేయండి. ఎదురవుతున్న ఆటంకాలు, ఎదురవుతున్న బంధకాలు, ఎదురవుతున్న ప్రతికూలతలు, ఎదురవుతున్న ప్రతి ఆటంకాలన్నీ కూడా మీరే విడిపించండి ప్రభువా. సిలువ మీ ప్రేమను కనపరుస్తుంది. సిలువ రక్షణకు మార్గమై ఉన్నది. సిలువ లోకానికి వేరైన జీవితాన్ని మాకు చూపిస్తూ ఉంది ప్రభువా. అలాగే సిలువే మమ్మల్ని సింహాసనము యొద్దకు నడిపిస్తూ ఉంది. ఈరోజు ఆ సిలువ వైపు చూస్తూ ఆ సింహాసనము దగ్గరికి రావడానికి, ఆ సింహాసనమును చేరుకోవడానికి దేవా ఆ జయ జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా. నిజమే, మేము లోకాన్ని జయించిన వారంగా, అలాగే మేము శరీరాన్ని జయించిన వారముగా, మేము అపవాదిని జయించిన వారిగా ఆ జయ జీవితాన్ని మీరు మాకు దయచేయండి. నిశ్చయముగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి దేవ. చేరి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ మీ దైవికమైన కృపచేత
మీరే బలపరిచి నడిపించి మహిమ పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.